కందిపప్పుతో సాంబారు, దోసకాయ మునక్కాయ సాంబార్ చేస్తున్నాను. ఈ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఒక 2 గ్లాసుల నీళ్లు కందిపప్పుకి ఇలా కట్ చేసుకున్నాను. 2 మునక్కాయలు ఇవి లావుగా ఉన్నాయి. కుక్కర్లో వేస్తే చాలా టేస్ట్ వస్తాయి. కందిపప్పుతో ఉడికితే ఉడకడానికి ఒక 1/2 గ్లాసు 2.5 గ్లాసులు నీళ్లు వేసి ఈ కుక్కర్ పెట్టి ఒక్క విజిల్ వస్తే చాలు. ఒక 10 స్పూన్లంత ఆయిల్ ఊతే సరిపోతుంది. 2 ఎండుమిర్చి, తెల్లపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, కొన్ని గింజలు మెంతులు, జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం ఇంగ వేస్తున్నాను. 2 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ బాక్సులు కట్ చేశాను. కొంచెం కట్ చేసి 2 పచ్చిమిర్చి, కూర దోసకాయ ముక్కలు ఇలా కట్ చేశాను. కొంచెం పసుపు, కూరకు సరిపడినంత కల్లుప్పు వేస్తున్నాను. మీడియం సైజు టమాటాలు 3 ఇలా కట్ చేసి పెద్ద ముక్కలు, 1 స్పూన్ కారం తీసుకోండి. కొద్దిసేపు మూత తీసి కలుపుకున్నాను. టమాటా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత నిమ్మపండు అంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పోసుకుంటున్నాను. చింతపండు బాగా ఉడికిన తర్వాత అప్పుడు పప్పు వేసుకోవాలి. నేను ఈరోజు మునక్కాయ దోసకాయ మాత్రమే చేస్తున్నాను. మీరు ఇంకా దీంట్లో బెండకాయలు వేసుకోవచ్చు, క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు, వంకాయ ఒకటి వేసుకోవచ్చు. నా దగ్గర ఈ దోసకాయ మటుకే ఉంది. దోసకాయ వల్ల మంచి స్మెల్, రుచి వస్తుంది. ఇంట్లో పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. ఇంట్లో చేసిన సాంబార్ పొడి 2 టీ స్పూన్లు బాగా ఉండలు కట్టకుండా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికిస్తాం. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా కొంచెం ఉడికాయి, బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. మునక్కాయలు తీసి ఫస్ట్ దీంట్లో కొంచెంసేపు వేద్దాము. అది పులుపు కారం అంతా పడుతుంది. పప్పులో వేసిన మునక్కాడలు చాలా రుచిగా ఉంటాయని కరివేపాకు వేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే తినేయచ్చు, తీసేయరు ఎవరు. మునక్కాయలు పప్పులో ఉడకబెడతాం కాబట్టి త్వరగా అయిపోతుంది. సాంబార్ పప్పు మెదుపుకున్నాము, చూడండి సాఫ్ట్గా వచ్చింది. మనకి ఎంత పులుపు కావాలో కారం కావాలో అంతవరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం కారము సాల్ట్ వేసుకున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయాయి. పులుపు అన్నీ సరిపోయాయి, బాగా ఉడికిపోయాయి. చూడండి మునక్కాయలు కుక్కర్లో వేసినా ఏమి ముక్కలైపోలేదు. సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి. వెంటనే ఇది షిఫ్ట్ చేసుకోవాలి స్టీల్ గిన్నెలోకి. నాన్ స్టిక్ లో ఇట్లా కూరలు చేసిన వెంటనే తీసేయాలి, ఉంచకూడదు, మంచిది కాదు ఆరోగ్యానికి. ఫైనల్ గా రెడీ అయిపోయింది సాంబార్. ఇలా చేసిన వెంటనే నాన్ స్టిక్ నుంచి స్టీల్ పాత్రలో వేసేసుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది సాంబారు.